శ్రీమాత్రే నమః. ప్రియ భగవద్బంధువులారా, మన సనాతనమైనటువంటి భారతీయ వైదిక ధర్మంలో సకల ప్రాణికోటిలో భగవంతుడున్నాడనేటటువంటి విషయాన్ని వేద జ్ఞానం, వేదాంత జ్ఞానం లేని వాళ్ళకి కూడా బాగా స్పష్టంగా తెలిసినటువంటి విషయమే, విన్నటువంటి విషయమే కనీసం. అలా సకల ప్రాణికోటిలో భగవానుడు ఉన్నాడు అనేటటువంటి విషయం ఒకవైపు అయితే, ఈ సకల ప్రాణికోటిలో మనిషి విలక్షణమైనటువంటి వాడు తెలుసు మనకి. మిగిలినటువంటి అన్ని జంతువులలో కంటే కూడా అవి కూడా శ్రేష్టమైనటువంటివి, అవి కూడా అన్ని రకాలుగాను శక్తి కలిగినటువంటివి, ఎన్నో ప్రకారాలైనటువంటి జ్ఞానాలు కలిగినటువంటివి కదా జంతువులన్నీ. అయితే వాటిలో గోవుకి మన శాస్త్రం, వేదం, పెద్దలు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. గోవుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే, గోవు నుంచి మనం 5 పదార్థాలను పొందుతాం. వాటిని పంచగవ్యములు అని అంటారు. దీనికి మరొక పేరు కూడా ఉంది, పంచామృతాలు అని. అమృతం అన్నమాట. అమృతం అంటే మనకు అసలు ఈ లోకంలో దొరకంది, కానీ ఆవు రూపంలో మనకు అమృతం కూడా దొరుకుతుంది. అది కూడా 1 కాదు, 2 కాదు, 5 రకాలైనటువంటి అమృతాలు మనకి దొరుకుతూ ఉన్నాయి. 1 ఆవు పాలు, 2 ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రం, అలాగే ఆవు పేడ. ఏ జంతువు యొక్క అశుద్ధి అయినా కూడా మలిన పదార్థంగా గుర్తింపబడుతుంది, కానీ ఆవు యొక్క మలమూత్రాదులు కూడా పరమ విలక్షణమైన, శ్రేష్టమైన, పవిత్రమైనటువంటి వాటిగా తెలియబడుతూ ఉన్నాయి. అంటే చూడండి దాని యొక్క వైభవం ఎంతటితో. ఇది ఊరికే మాటల్లో కాదండి, సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అయినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అందుకోసమే మన నిత్య జీవితంలో వాటికి ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చిపెట్టారు మన పెద్దలు. మన ఇళ్లలో ఏ కార్యమైనప్పటికీ కూడా, శుభకార్యాలు కానివ్వండి, అశుభకార్యాలు కానివ్వండి, పుణ్యాహవచనంలో తప్పనిసరిగా గోపంచకం, గోమయంతో శుద్ధి చేయాలి ఇల్లంతా కూడా. అలాగే పంచగవ్య ప్రాసన చెయ్యాలి. ఈ 5 కలిపి మనకి అయ్యగారులు ఇస్తుంటారు తాగడానికి. అప్పుడు మనకి అంత శుద్ధి కలుగుతుంది అని. మన లోపలికి కూడా తీసుకోవచ్చండి గోమూత్రం, గోమయాన్ని. అంత శక్తివంతమైనటువంటిది, ఆరోగ్యపరంగా కూడా సాత్వికమైనటువంటి మనస్సును కలిగిస్తాయి ఈ ఆవు సంబంధమైనటువంటివన్నీ కూడా. ఇలాగా ఇది చాలా చిన్న విషయం మనం ఇప్పటివరకు చెప్పుకుంది. ఇంకా గోమాతను గురించి చెప్పుకోవాలంటే కోటాను కోట్ల కొలది విషయాలు ఇంకా మనకి తెలియని కూడా ఇలా ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని మనం ఒకటొకటిగా తెలుసుకుందాం. జై శ్రీరామ్.